హాయ్ అండి. ఈరోజు మీకు నేను హోటల్ స్టైల్‌లో పరోటా, దాని కాంబినేషన్‌గా టమాటా షేర్వా చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేశారంటే మీరు బయటికెళ్ళి పరోటా అసలు కొన్నే కొనరు. చాలా సింపుల్‌గా మీరు ఇంట్లో చేసుకోవటానికి సులువైన పద్ధతిలో చూపించానండి. యాజ్ ఇట్ ఈజ్‌గా నన్ను ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి పరోటా షేర్వా చేసేద్దాం. పరోటా చేయడానికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అరకిలో మైదా పిండి, ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార. మనం పూరికి కానీ చపాతీకి కానీ పంచదార వేయం, కానీ పరోటా చేసేటప్పుడు మాత్రమే పంచదార ఎందుకు వేస్తామంటే మనకు పరోటా ఈ మైదా పిండి అన్నది కలర్ రాదు, మనకు ఆ పంచదార వేస్తేనే కలర్ వస్తుంది కాబట్టి పంచదార వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నైట్ టైంలో మనం చేసుకున్నాం, ఒక 4-5 మిగిలాయి అంటే మిగలొచ్చు మిగలకపోవచ్చు, ఒకవేళ మిగిలాయి అనుకోండి రెండో రోజు కూడా అదే సాఫ్ట్నెస్ ఉండటానికి మనం ఈ పంచదారను వాడతాం. ఇప్పుడు ఇందులోనే ఒక 50 ml పచ్చిపాలు. ఏందన్నయ్య పచ్చిపాలే వాడాలా లేకుంటే కాచిన పాలు ఎందుకు వాడకూడదు అని మీకు డౌట్ రావచ్చు. మనం పచ్చిపాలు మాత్రమే వాడుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పరోటాని మనం కాలుస్తాం కాబట్టి ఆ హీట్కి అనేది మనం పోసిన పచ్చిపాలు సరిపోతుంది. అదే కాచిన పాలు పోసామనుకోండి మనం మళ్ళీ దాన్ని పరోటా పిండిని కలిపి కాల్చేటప్పుడు దాన్ని ఏంటంటే ఆ టేస్ట్ అనేది టోటల్గా మారిపోతుంది. అందుకు కాబట్టి పచ్చిపాలే వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనకు ఇలా ఆయిల్ పిండికి పట్టిస్తే చెమ్మారకుండా ఉంటుంది పిండి. లేదనుకోండి మీరు ఎంత తడిగుడ్డ కప్పినా ఈ పైపొర అంతా ఎండిపోయినట్లుగా బిగుసుకుపోతుంది. ఇప్పుడు ఒక తడిగుడ్డను కప్పుకుందాం. ఇప్పుడు మినిమం అంటే పరోటా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే 40 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి, పిండి నానాలి బాగా. అప్పుడే మీకు పరోటా సాఫ్ట్గా దూదిలాగా వస్తుంది. లేదంటే మాత్రం సాఫ్ట్నెస్ అనేది అస్సలు ఉండదు, మీరు పరోటాని తినలేరు. ఇప్పుడు ఈ పిండి నానటానికి మనకు 40 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈ పిండి నానేలోపు మనం ఒక మంచి టమాటా షేర్వాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుందాం. మనం షేర్వా తాలింపుకి ఎప్పుడు కూడా ఇలా పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆనియన్ అన్నది త్వరగా ఫ్రై అవుతుంది, మనకు రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకుందాం. మనం ఈ తొడిమెలన్నిటివి కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం కూరగాయలు పండించేటప్పుడు ఈ పురుగు మందులు వాడతాం కదా, ఆ పురుగు మందు అవశేషాలు మనం ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా కూడా ఈ తొడిమి దగ్గర అలాగే ఉంటాయన్నమాట. అందుకు కాబట్టి ఇవి తీసేయాలి. ఇప్పుడు టమాటాలని పల్చగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 100 గ్రాముల ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. గసగసాలు అన్నటివి షేర్వాకి కంపల్సరీ వేసుకోవాలండి. గసగసాలు వేయకపోతే అసలు షేర్వా రుచే రాదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాల్లో సగం టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టి షేర్వాకి తాలింపు వేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 80 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. మనకు షేర్వాకి కానీ కుర్మాకి కానీ ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 6 ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక, 2 లవంగాలు, ఒక బెరింజాకు. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేపుకుందాం. చూశారు కదండి, ఉల్లిపాయల్ని షేర్వాకి ఖచ్చితంగా ఇలా ఎర్రగా వేపుకోవాలి. అప్పుడే మనకు షేర్వా రుచి. ఆ పచ్చి ఉల్లిపాయ ఉందనుకోండి, అది అసలు షేర్వా పచ్చి వాసన వస్తుంది. ఇంకోటి ఏంటంటే నిల్వ ఉండదు అసలు ఒక్క పూట కూడా. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు, కొద్దిగా పుదీనా, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1/2 నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని వేసుకుందాం. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూశారు కదండి, మసాలా అంతా ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ పోసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూశారు కదండి, షేర్వా చక్కగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు షేర్వా రెడీ అయిపోయింది. మనం షేర్వాని పక్కన పెట్టుకొని ఇప్పుడు పరోటాలు కాల్చుకుందాం. షేర్వా అయితే గుమగుమలాడిపోతుంది. మన కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. 40 నిమిషాలు అయిపోయిందండి. పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలు తీసుకుందాం. చూసారు కదండి, నాకు 1/2 కిలో పిండికి 9 పరోటాలు వచ్చినాయి. ఇప్పుడు వీటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు తడిగుడ్డ కప్పేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ముందుగా మనం నొక్కే బండకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలాగా మనకు పిండి మెత్తగా స్మూత్గా ముందుకు కదలాలి అంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే మనము రుద్దే కర్రకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు సులువుగా మీరు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా నేను పరోటా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా పిండి ముద్దను తీసుకున్నాం కదా, ఇప్పుడు నొక్కుందాం. ఇలా నొక్కున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. అలాగే కొద్దిగా పొడి పిండి కూడా చల్లుకుందాం. ఇలా చల్లుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుడి చేత్తో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ బొటన వేలు, ఈ చూపుడు వేలుతో ఇలా పట్టుకున్నామంటే ఇలా లేయర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండో చేత్తో ఇలా లాగుదాం. ఇలా లాగాం కదా, ఇప్పుడు 2 వేలు ఇలా పెట్టేసి ఇలాగ మెల్లిగా ఇలా చుట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఇంట్లో చేసుకోవటానికి మీకు వీలుగా చూపించాను. మిగిలిన పరోటాలు కూడా అలాగే చేసుకుందాం. ఇప్పుడు పరోటాలని పల్చగా నొక్కుందాం. ఇలా నొక్కున్నాం కదా, ఇప్పుడు కాల్చుకుందాం. మనం పరోటా కాల్చుకోవడానికి పెన్నం బాగా వేడిగా ఉండాలి. కొద్దిగా హీట్ తక్కువైనా కూడా పరోటా అన్నది లోపలి వరకు కాలదు, మనం తినలేం కూడా. ఇప్పుడు పెన్నం అయితే రెడీగా ఉంది. ఇప్పుడు పరోటా కాల్చుకుందాం.
ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలా 2-3 సార్లు టర్న్ చేసి మనకి ఎక్కడైనా కాలకుండా ఈ ఎడ్జిల దగ్గర ఉంటే కనుక మనం ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉందో అక్కడికి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అది మామూలుగా హోటల్లో అయితే అవసరం లేదండి, ఎందుకంటే పెద్ద పెన్నాలు కాబట్టి. మనం ఇంట్లో కాల్చుకునేటప్పుడు ఇలాగ ఎడ్జిల్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే పరోటా అన్నది చక్కగా కాలుతుంది. చూస్తున్నారు కదా, పరోటా అయితే చక్కగా కాలిందండి. ఎడ్జిలు కూడా పర్ఫెక్ట్గా కాలింది. చూశారు కదా, మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే మన పరోటా అన్నది చక్కగా కాలుతుంది. ఇప్పుడు తీసేస్తుంది. చూసారా పరోటా ఎంత సాఫ్ట్గా ఉందో, మనకు పొరలు అనేటివి ఎంత ఫ్రీగా నీట్గా వచ్చాయో. చూసారా, ఇదండి పరోటా చేసుకునే విధానం. టమాటా శేర్వాని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామన్నంత ఎమ్మిగా ఉంది. ఇక్కడైతే కనుక పరోటా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా. ఇంకెందుకు ఆలస్యం, రండి ఒక పట్టు పట్టేద్దాం. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.